ఎంట్రన్స్ అనుకుంటా ఘాటికి, కోటప్పకొండ వెళ్ళడానికి. ఇది బైక్కి ఎంట్రన్స్కి 10 రూపీస్ టికెట్. ఇక్కడ నుంచి అయితే ఘాటి స్టార్ట్ అయ్యిద్ది. కోటప్పకొండ చరిత్ర, సలపురాణము. పూర్వము దక్షయజ్ఞ విధ్వంసానంతరము సతీదేవి వియోగాన్ని భరించలేని పరమశివుడు మనఃశాంతి కాలుకు త్రికూటాద్రి కోటప్పకొండయందు తపస్సు చేసుకొనుచుండెను. కోటప్పకొండ దిగువున కొండకావూరు అను గ్రామములో నంది, కుందారి అను యాదవ దంపతులకు ఆనందవల్లి అను కుమార్తె గలదు. ఈ గొల్లభామ కొండపైకి ఎక్కి ఆవల గ్రామాలకు వెళ్లి పాలు, తేనె, పెరుగు అమ్మి వచ్చుచుండెడిది. పరమశివుడు తపస్సు చేయుటగాంచి ప్రతిదినము పాలు, తేనె, నైవేద్యము పెట్టి ఇంటికి తిరిగి వచ్చుచుండెడిది. ఆ సమయముననే సాలంకయ్య అను ఒక రైతు పరమశివుడు ఉన్న ప్రాంతమునకు రాగా అక్కడ పరమశివుడు అతనికి యోగిరూపమున కనిపించెను. సాలంకయ్య అతనిని మహానుభావుడుగా గుర్తించి స్వామి చెంతకు చేరి తన వద్దనున్న ఫలములను స్వామికి సమర్పించి వెళ్ళినాడు. అప్పటి నుండి స్వామిని దర్శించి నిత్యము పండో ఫలమో అర్పించి వెళ్ళుచుండెడివాడు. ఒకరోజు స్వామివారికి పాలను తీసుకువస్తూ గొల్లభామ మార్గమధ్యమున పాలకుండను క్రిందకి దించి సేద తీర్చుకొనుచుండగా అంతలో ఒక కాకి వచ్చి ఆ పాలకుండపై వాలగా పాలన్నీయు వలకిపోయినవి. అంత గొల్లభామ కోపగించి ఈ కాండ ప్రాంతమందు కాకులనేవి ఉండకూడదని శపించినది. అది మొదలు నేటికీని ఈ ప్రాంతమందు కాకులనేవి కనిపించవు. ఒకనాడు సాలంకయ్య పరమశివుడు వద్దకు వచ్చి స్వామి, ఈరోజు మా ఇంటికి వచ్చి మా ఆతిథ్యము స్వీకరించమని వేడుకొనగా ఆటులే వచ్చెదను అని నీవు ఇంటికి వెళ్ళమని చెప్పిను. సాలంకయ్య మిగుల సంతోషముతో తన ఇంటికి వెళ్ళిను. గొల్లభామ తనకు వివాహము అయి గర్భవతి అయినను శివుని సేవించుట మానలేదు. నిండు గర్భవతి అయిన పిదప కొండపైకి ఎక్కలేక, తండ్రి ఈ గర్భభారముతో కొండ ఎక్కలేకపోవుచున్నాను, నీవే క్రిందకు రమ్మని కోరెను. శివుడు ఆమె మొర ఆలకించి అమ్మా, నీ కోరిక మేరకు నేనే క్రింద వచ్చెదను అని చెప్పెను. అయితే నేను నీ వెనుక వచ్చినప్పుడు నీవు వెనుకకు తిరిగి చూడరాదు అని చెప్పి ఆమె వెనుక బయలుదేరి కొంత దూరం ప్రయాణించిన తర్వాత తను వెనక బయలుదేరిన శివుని పాదదాటికి కొండలు పగిలి
వింత వింత ధ్వనులు వచ్చుటచే భయంతో వెనుకకు తిరిగి చూచెను. అంతే శివుడు లింగరూపము దార్చి అక్కడనే నిలిచిపోయెను. గొల్లభాము కూడా శిలగా మారిపోయెను. ఆ సమయమున స్వామి ఆతిథ్యమునకు రాలేదని స్వామివారి కోసం వచ్చిన సాలంకయ్యకు ఆ దృశ్యం చూసి ఎంతో విలపించినాడు. చింతించవలదు అని కోటి ప్రభలు ఎప్పుడైతే ఇక్కడకు వచ్చున్నో అప్పుడు క్రిందకు దిగివచ్చేదెను అని సాలంకయ్యకు శివలింగము నుండి వాక్కు వినిపించెను. ఆ శివలింగమున్న పవిత్ర స్థలమే కోటప్పకొండగా ప్రసిద్ధిగాంచినది. ఆ శివలింగమునకు ఆలయమును నిర్మించి త్రికోటేశ్వర స్వామిగా భక్తితో పూజించుచున్న సాలంకయ్య కాలక్రమేణా గొల్లభామకు గుడి కట్టించును. అమ్మవారికి కూడా ఒక దేవాలయమును కట్టించదలచగా శివుని అతనికి కలలో కనిపించి, సతీదేవి వియోగముతో తాను ఇక్కడకు వచ్చితిని గనుక ఆమె గుడివద్దని, కళ్యాణము జరపవద్దని చెప్పెను. కనుక ఇక్కడ శివ కళ్యాణము జరుగదు. శ్రీకృష్ణదేవరాయలు కొండవీడు రాజ్యాన్ని జయించుటకు ఈ ప్రాంతమునకు వచ్చి నెల రోజులు అయినను కొండవీడు జయించుటకు మార్గము దొరకక స్వామివారి మహత్యము విని మొక్కుకుని వెళ్లిన వెంటనే కొండవీడు రాజ్యాన్ని జయించుటకు మార్గము సుగమమై కొండవీడును జయించి స్వామివారికి విలువైన కానుకలు నిత్య దీప ధూప నైవేద్యములకు కొండవూరు గ్రామాన్ని కోటప్పకొండకు ఇచ్చినట్లు శాసనముల ద్వారా తెలియంచున్నది. ఈ కొండను ఏ దిశలో చూసిన 3 శిఖరములు కనబడును. అవి బ్రహ్మ శిఖరము, విష్ణు శిఖరము, రుద్రశిఖరము. అందుచే ఇది త్రికుటాత్రి అయినది. కొండపై సహజ సిద్ధమైన కుండములు, పెద్ద పెద్ద తటాకములు గలవు. అందు పాప వినాశకం అనునది గొప్ప తటాకము. ఈ కొండకు దక్షిణమున ఉదేరు ప్రవహించుచున్నది. దిగువన బొచ్చుకోటయ్య గుడి ఉన్నది. భక్తులు తలనీలాలను ఇక్కడనే ఇచ్చెదరు. చేదుకో కోటయ్య చేదుకో, ఆదుకో కోటయ్య ఆదుకో అను నినాదములతో శివరాత్రి నాడు ఇక్కడ మారుమ్రోగుచుండును.